హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆకాశ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే మనం మ్యాథ్స్ ఆస్పిరెంట్స్ చాలామంది క్రాక్ చేయాలనుకున్న ఎగ్జామ్ ఐఓక్యం. సో ఆ ఐఓక్యం ఎగ్జామ్లో నెంబర్ థియరీ నుంచి మనకి చాలా క్వశ్చన్స్ వస్తాయి కదండి. సో నెంబర్ థియరీ కాన్సెప్ట్లో ఉండే ఒక కాంగ్రెన్సీ మాడ్యులస్ కాన్సెప్ట్ కోసం ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. అసలు కాంగ్రెన్సీ మాడ్యులస్ అంటే ఏంటి, అసలు మనం రియల్ లైఫ్లో ఎట్లా అప్లై చేస్తాం దాని యొక్క అప్లికేషన్స్ ఏంటి అనేది ఈరోజు వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఇదే కాంగ్రెన్సీ మాడ్యులస్ క్వశ్చన్స్ కాన్సెప్ట్ పైన మనకి జేఈలో కూడా చాలా టైమ్స్ క్వశ్చన్స్ వచ్చినాయి. సో దాని యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం, రైట్? సో డెఫినేషన్ చూస్తే టూ ఇంటీజర్స్ a and b and m be the natural number, then we can say that a is congruent to b modulo m if m divides a minus b. We denotes thus a congruent to b modulo m. సో ఇక్కడ మీరు చూసినట్టయితే అసలు దీని మీనింగ్ ఏంటి, చాలామందికి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ఏం కన్ఫ్యూజన్ అంటే అసలు ఈ సింబల్స్, నెక్స్ట్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కాంగ్రెన్సీ మాడ్యుల్ అనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను చెప్తా వినండి. సో టూ ఇంటీజర్స్ a and b. సో a and b are two integers, m be a natural number. We can say that a congruence, so this is the symbol congruence. So a congruence to b modulo m means m divides. సో ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే 50 కాంగ్రెన్స్ టు 2 మాడ్యులో 8 మీన్స్ 50 మైనస్ 2 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 8 ఆర్ నాట్, రైట్? సో 8 ఈజ్ ద నెంబర్ విచ్ డివైడ్స్ 50 minus 2 means 48. So that is this meaning. A congruence b modulo m means if a is divided by m, b is the remainder. B is the remainder. I hope everyone understand. So a is divided by m, so b is the remainder. So that is the usage of congruency modulo concept. So మనం ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్టయితే ఫర్ సపోజ్ 17 కాంగ్రియన్స్ 1 మాడ్యులో 4 అని రాయొచ్చు కదండి. ఎందుకు? 17 minus 1 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 4 మీన్స్ 4 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ 16, రైట్? సో ఇట్లాంటి కేసెస్లో మనం యూజ్ చేసేదే కాంగ్రెన్సీ మాడ్యులో కాన్సెప్ట్. మీరు ఏదైనా సరే కాంగ్రెన్సీ మాడ్యులో రాసేటప్పుడు ఇది మనకు రిమైండర్ని చూపిస్తుంది, ఇది డివైజర్, ఇది డివిడెండ్. ఓకే, సో దీని యొక్క అప్లికేషన్స్ చూద్దాం. సో ప్రాపర్టీస్. ఇఫ్ ఏ కాంగ్రెంట్ టు బి మాడ్యులో ఎం అండ్ సి కాంగ్రెంట్ టు డి మాడ్యులో ఎం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రెండు కండిషన్లో కూడా డివైజర్ ఈజ్ సేమ్ కదండి. డివైజర్ ఈజ్ సేమ్, ఇక్కడ డివైజర్, ఇక్కడ డివైజర్ m. బట్ ఇక్కడ చేంజెస్ ఏంటంటే డివిడెండ్ అండ్ రిమైండర్స్ ఆర్ డిఫరెంట్, రైట్? సో ఈ ప్రాపర్టీస్లో మీరు ఫస్ట్ చూసుకున్నట్టయితే a ప్లస్ సి ఆల్సో కాంగ్రెంట్ టు b ప్లస్ డి మాడ్యులో m మీన్స్ ఇక్కడ LHSలో ఉండే a, ఇక్కడ LHSలో ఉండే c, ఇఫ్ యూ యాడ్ బోత్ సిమిలర్ టు RHS సిన్స్ లైక్ టిల్ ఇట్ విల్ బి సాటిస్ఫైడ్ బై ద మాడ్యులో m. మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 5 congruent 1 modulo 4, correct? Similarly 7 congruent 3 modulo 4. ఇప్పుడు రెండింటిని యాడ్ చేస్తే మనం 5 ప్లస్ 7 ఆల్సో కాంగ్రెంట్ 4 మాడ్యులో 4 కదండి. వై? బికాస్ 5 ప్లస్ 7 ఈజ్ 12 కాంగ్రెంట్ 4 మాడ్యులో 4 means if 4 is divided by 4, remainder is 4. Okay, for suppose if you take remainder never be 4 basically, ఇక్కడ remainder 4 వచ్చిందంటే అర్థం ఏంటంటే divisor and remainders are same, then 4 minus 4 0 will be the remainder. మనకి ఎగ్జామ్లో ఒకవేళ ఇదే సిచ్యువేషన్ వస్తే ఎప్పుడైనా సరే డివైజర్ రిమైండర్ సేమ్ వచ్చిందంటే ఇండైరెక్ట్గా రిమైండర్ 0 అన్నట్టు, రైట్? సిమిలర్లీ ఇక్కడ మీరు సెకండ్ కేసు చూసుకున్నట్టయితే ఏ మైనస్ సి ఆల్సో కాంగ్రెంట్ బి మైనస్ డి మాడ్యులో ఎం అండ్ ఆల్సో ఏ ఇంటూ సి కాంగ్రెన్స్ బి ఇంటూ డి మాడ్యులో ఎం అండ్ ఆల్సో పిఏ ప్లస్ క్యూసి అండ్ పిబి ప్లస్ క్యూడి మాడ్యులో ఎం ఫర్ ఆల్ ఇంటీజర్స్ పి అండ్ క్యూ. సో ఇక్కడ మీరు ఏ ఇంటీజర్స్ తీసుకున్నా ఇది సపోర్ట్ చేస్తుంది. సేమ్ పి ఇక్కడ ఏదైతే మల్టిప్లై చేస్తున్నారో ఇక్కడ అదే మల్టిప్లై చేయాలి, ఇక్కడ క్యూ ఏం తీసుకున్నారో అక్కడ అదే తీసుకోవాలి. నెక్స్ట్ ఏ ఇంటూ ఎక్స్ కాంగ్రెంట్ బి ఇంటూ ఎక్స్ మాడ్యులో ఎం. ఇది మనం చాలా ఎక్కువ టైమ్స్ యూజ్ చేస్తామండి మన కాన్సెప్ట్స్లో. సో ఏదైనా నెంబర్ని మనం బోత్ సైడ్స్ సేమ్ మల్టిప్లికేషన్ చేస్తే స్టిల్ ఇట్ సాటిస్ఫైస్ ద కండిషన్,
ఓకే, ఫర్ సపోజ్ ఇదే తీసుకుందాం, 5 కాంగ్రెంట్ 1 మాడ్యులో 4. ఇఫ్ యూ డివైడ్ బోత్ సైడ్స్ విత్ 3, దెన్ 15 ఆల్సో కాంగ్రెంట్ 3 మాడ్యులో 4, రైట్? వై? బికాస్ 15 మైనస్ 3, 12 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 4. అర్థమైంది అనుకుంటా, రైట్? లాస్ట్ వన్ అండ్ వెరీ ఇంపార్టెంట్ కేస్ ఇట్ ఈస్, ఇఫ్ ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఆల్సో కాంగ్రెంట్ బి పవర్ ఎక్స్ మాడ్యులో ఎం. అంటే ఏదైనా ఒక నెంబర్ని పవర్ చేస్తే బోత్ సైడ్స్ స్టిల్ ఇట్ విల్ బీ సాటిస్ఫైస్, బట్ ఆ ఎక్స్ అనేది ఎట్లా ఉండాలంటే పాజిటివ్ ఇంటీజర్ ఆఫ్ ఎక్స్. పాజిటివ్ ఇంటీజర్ నథింగ్ బట్ ఇట్ షుడ్ బి ద నేచురల్ నెంబర్. ఓకేనా, రైట్? సో దీస్ ఆల్ ఆర్ ద ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీస్ అన్నీ మీకు గుర్తుండాలి. నెక్స్ట్ వన్, ఫెర్మాట్స్ లిటిల్ థియరం. సో ఫెర్మాట్స్ లిటిల్ థియరం కూడా మనకి కాంగ్రుయెన్సీ మాడ్యులో ప్రాబ్లమ్స్ అప్లై చేసినప్పుడు, కాన్సెప్ట్ అప్లై చేసినప్పుడు చాలా మంచిగా యూజ్ అవుతుందండి. అసలు ఫెర్మాట్స్ లిటిల్ థియరం ఏం చెప్తుంది అని అంటే, ఇఫ్ పీ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అండ్ ఏ ఈజ్ ఎనీ నెంబర్ and a comma p is equals to 1. So what is the meaning of this a comma p is equals to 1? Ante a comma p are co-primes. The HCF of a comma p is 1. Means if the HCF of a comma p is 1, then a comma p is called as co-primes. So then a power p minus 1, a power p minus 1 congruent 1 modulo p. I hope everyone understand. Ikkada p is a prime number, a p should be the co-primes. Then we can apply the congruency modulo theorem, congruency modulo concept here. A power p minus 1 congruent to 1 modulo p. దీని యొక్క కరోలరీ ఏంటంటే a power p minus 1 can we write a power p by a power 1? Why? Because a power m minus 1 we can written as a power m by a power n congruent 1 modulo p. సో నేనేం చేస్తున్నా, ఇప్పుడు బోత్ సైడ్స్ ఏతో మల్టిప్లై చేస్తే ఇది క్యాన్సిల్ అవుతుంది. ఏ పవర్ పి కాంగ్రుయెంట్ ఏ మాడ్యులో పి. సో ఇట్లా కూడా చెప్పచ్చు. ఇది కరోలరీ ఫ్రమ్ ద ఫెర్మాట్స్ లిటిల్ థియరం. ఐ హోప్ ఎవ్రీవన్ అండర్స్టాండ్. సో ఐ గేవ్ వన్ ఎగ్జాంపుల్ ఆల్సో. సి 8 and 3, 8 and 3 both are co-primes, and 8 to the exponent 3 minus 1, 8 to the exponent 3 minus 1 అంటే 8 square, 64 minus 1 is exactly divisible by 3 or not? 60. 64 minus 1, 63 is exactly divisible by 3. So this is the example for ఫెర్మాట్స్ లిటిల్ థియరం. ఇది ఎట్లా యూజ్ చేస్తాం మనం క్వశ్చన్లు అనేది మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో చూసుకున్నట్టయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, అప్పుడు నీట్గా అర్థమవుతుంది. ఓకే, రైట్. క్వశ్చన్ నెంబర్ 1. So reminder, when 3 power 2022 is divided by 5, this is the question from JEE Mains 2022. So JEE Mains లో 2022లో వచ్చిన క్వశ్చన్ అండి ఇది. క్వశ్చన్ ఏంటంటే 3 పవర్ 2022ని 5తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత? సి 3 పవర్ 2022 వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం ఇంపాసిబుల్ టాస్క్ విత్ ఇన్ ద 1 minute, రైట్? సో దట్స్ వై వాట్ ఐ ఆమ్ గోయింగ్ టు రైట్ ఈస్ 3 పవర్ వాట్ ఈజ్ 5 మల్టిపుల్స్ విత్ డిఫరెన్స్ 1 అనేది మన కాన్సెప్ట్ అనేది ఇక్కడ అర్థమైంది అనుకుంటా. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి 3 పవర్ 1 ఉంది. 3కి 5కి డిఫరెన్స్ ఎంత అండి? 2. ఫర్ సపోజ్ 3 స్క్వేర్ ఉంది, 9. 5కి 5 మల్టిపుల్స్కి 9కి 5 2s are 10, 10కి 9కి డిఫరెన్స్ 1 ఉంది కదండి, రైట్? సో అప్పుడు మనం దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే 3 స్క్వేర్ కాంగ్రుయెంట్ టు -1 మాడ్యులో 5. సార్ ఎందుకు -1 రాశారు అని అంటే 3 స్క్వేర్ వాల్యూ ఎంత అండి? 9. సో 9 ఇఫ్ యూ డూ బోత్ సైడ్స్ +1 దెన్ రిమైండర్ విల్ బి 0 నా, 10 ఓన్లీనా, రైట్? సో మనకు కావాల్సింది 3 పవర్ 2022. సో 3 పవర్ 2కి 3 పవర్ 22 రావాలంటే మనం ఎంత హోల్ పవర్ చేయాలి బోత్ సైడ్స్? 2 షుడ్ బికమ్స్ 2022 అంటే 1011. సో 2 into 1011 ఈజ్ 2022. సో ఇక్కడ కూడా మనం 11 చేద్దాం మాడ్యులో 5. మనం ప్రాపర్టీస్లో నేర్చుకున్నాం బోత్ సైడ్స్ ఇఫ్ యూ డూ ద సేమ్ ఎక్స్పోనెంట్ స్టిల్ ఇట్ విల్ బి అప్లైస్ టు ద కాంగ్రుయెన్సీ మాడ్యులో కాన్సెప్ట్, రైట్? సో నౌ ఇట్ విల్ బి 3 పవర్ 2022 కాంగ్రుయెంట్ -1ని ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఏంటండి? అగైన్ -1, రైట్? సో -1
షుడ్ నాట్ బి ద రిమైండర్, రైట్? బేసికల్గా రిమైండర్స్ అనేవి పాజిటివ్లోనే చెప్తాం. సో వెన్ ఎవర్ యూ గాట్ నెగిటివ్ రిమైండర్స్, జస్ట్ యూ నీడ్ టు యాడ్ విత్ డివైజర్ సో దట్ ఆన్సర్ విల్ బి 4. సో 4 ఈజ్ ద రిమైండర్. అర్థమైంది అనుకుంటా. చాలా ఈజీ క్వశ్చన్, 2022 JEE మెయిన్స్లో వచ్చిన క్వశ్చన్. సో మనకు కావాల్సింది ఏంటంటే 3 పవర్ 2022 డివైడెడ్ బై 5 వాట్ విల్ బి ద రిమైండర్. మనం చూసుకోవాల్సిందంతా ఒకటే, 3 పవర్ వాట్ ఈజ్ ఈక్వల్స్ టు 5 ఆర్ 5 మల్టిపుల్స్ విత్ డిఫరెన్స్ 1. సింపుల్. సో 3 పవర్ 1 3 అండి, 3కి 5కి డిఫరెన్స్ 2 ఉంది. చెక్ చేద్దాం ఇంకేమైనా ఉంటుందేమో. 3 స్క్వేర్ 9, 9కి 5 2s 10కి డిఫరెన్స్ 1 కదా ఉంది. సో దట్స్ వై వీ కెన్ చూస్ 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 9. సో 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 9 అప్లై చేసి ఈ క్వశ్చన్ మనం చేయొచ్చు, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా టైమ్స్ మనకి ఇట్లా ఈ క్వశ్చన్ ఒలింపియాడ్స్లో కూడా వచ్చింది. 64 పవర్ 32 పవర్ 32 ఈజ్ డివైడెడ్ బై 9, వాట్ విల్ బి ద రిమైండర్? క్వశ్చన్ ఫ్రమ్ JEE మెయిన్స్ 2024. సార్ బేసికల్గా మనకి ఈ క్వశ్చన్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎందుకంటే 64 ఈజ్ ద నెంబర్, 9 7 are 63, we have a difference 1. So can we write 64 congruent 1 modulo 9? Why? Because 64ని మనం 9తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది. సో మనకు కావాల్సింది పవర్ 32, రైట్? సో బోత్ సైడ్స్ ఫస్ట్ డూ అప్లై పవర్ 32. 64 పవర్ 32 కాంగ్రెన్స్ 1 పవర్ 32 మాడ్యులో 9. సో 64 పవర్ 32 కాంగ్రెన్స్ 1 పవర్ 32 అంటే 1 కదండి, మాడ్యులో 9. సో 64 పవర్ 32 పవర్ 32 అగైన్ యూ విల్ గెట్ 1 ఓన్లీ. సో ద రిమైండర్ ఈజ్ 1. చాలా ఈజీ క్వశ్చన్ అండి. క్వశ్చన్ చూసి భయపడద్దు, చాలా సింపుల్. 64 9 డిఫరెన్స్ 9 7 are 63, difference 1. So directly we can write 64 congruent 1 modulo 9. Apply both sides power 32 and 32, you will get the answer, right? Similar type of question andi. In place of 64 power 64, here they gave 7 instead of 9. సేమ్ క్వశ్చన్ సిమిలర్గా మనం చేయొచ్చు. ఈ క్వశ్చన్ ప్రతి ఒక్కరు చేసి ఆన్సర్ని కామెంట్లో పెట్టండి. చాలా ఈజీ క్వశ్చన్. ఇక్కడ కూడా మీరు చేయాల్సిందంతా 7 9 are 63, ఇక్కడ కూడా 64 ఉంది, డిఫరెన్స్ 1 కాబట్టి సింపుల్గా మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ లాగే, మనం చేసిన క్వశ్చన్ లాగే చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇట్ ఈజ్ ఆల్సో నెంబర్స్ ఒకవేళ పెద్దగా ఉంటే మనం ఏం చేయాలి? చాలా మందిలో వచ్చే క్వశ్చన్ ఇదే. మనం ఫస్ట్ క్వశ్చన్ ఏం చేసినాం? 3 పవర్ సంథింగ్. సో 3 ఈజ్ వెరీ స్మాల్ నెంబర్, వీ నో సమ్ వాల్యూస్ ఆఫ్ 3 powers up to 5. 3 power 1 3, 3 square 9, like that. But if the number is 3-digit number, we don't know even its square also without doing calculation, right? So ఇట్లాంటి క్వశ్చన్ మనం ఎట్లా సాల్వ్ చేయాలి అనేది చెప్తా చూడండి. సో 428 పవర్ 2024 ఈజ్ డివైడెడ్ బై 21, వాట్ విల్ బి ద రిమైండర్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎప్పుడైనా పెద్ద నెంబర్ వచ్చి ఉంటే సింపుల్గా ఆ బేస్ని 21 ఏదైతే డివైజర్ ఉందో దాంతో డివైడ్ చేయండి. సో 21 2s 42, 0 8 0 0 8. సో రిమైండర్తో మనకు పని లేదు. సో 20 is రిమైండర్ 8, రైట్? సో ఇప్పుడు మనం దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే 428 కాంగ్రుయెంట్ 8 మాడ్యులో 21, ఎందుకంటే రిమైండర్ 8 వచ్చింది కదండి. సో మనకు కావాల్సింది ఇప్పుడు పవర్ 2024. సో 228 పవర్ 2024 కాంగ్రుయెంట్ 8 పవర్ 2024 మాడ్యులో 21, రైట్? సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? సార్ ఇది రిమైండర్ అంటే రిమైండర్ కాదండి, ఎందుకంటే రిమైండర్ అనేది 21 ఈజ్ ద డివైజర్ అంటే రిమైండర్ అనేది 21 లోపల ఉండాలి, రైట్? బట్ 8 పవర్ సంథింగ్ ఈజ్ మోర్ దెన్ 8 పవర్ 2024 ఈజ్ మోర్ దెన్ 21, రైట్? అప్పుడు మనం ఏం చేస్తామంటే 8 power 2024 is divided by 21, whatever the remainder, here also the same remainder. I hope you are clear, right? So 8 తీసుకుందాం. ఇప్పుడు 8కి 21కి నియరెస్ట్గా వచ్చేది ఒకటి ఉందండి. ఏంటది? 8 స్క్వేర్ వాల్యూ 64, 21 3 are 63. సో 8 స్క్వేర్ కాంగ్రుయెన్స్ 1 మాడ్యులో 21 అని రాయొచ్చు కదండి, ఎందుకంటే 64 - 1 ఈజ్ డివైడెడ్ బై 21,
రైట్. సో మనకు కావాల్సింది 2024 అంటే 8 స్క్వేర్ హోల్ పవర్ 1012 కాంగ్రెన్స్ 1 పవర్ 1012 మాడ్యులో 21 అంటే అర్థం ఏంటండి 8 పవర్ 2024 కాంగ్రెంట్ 1 పవర్ 1012 మీన్స్ 1 ఓన్లీ మాడ్యులో 21. సో 1 ఈజ్ ద రిమైండర్. ఇప్పుడు 8 power 2024 is divided by 21, whatever the remainder, that remainder only we will get for 428 power 2024 also. చాలా ఈజీ క్వశ్చన్, రైట్. నెంబర్ చూసి భయపడద్దు. ఎప్పుడైనా పెద్ద నెంబర్ ఇచ్చేటప్పుడు ఏం చేయాలి, ఆ నెంబర్ని డివైజర్తో డివైడ్ చేసి దాన్ని కంప్రెస్ చేయాలన్నట్టు, రైట్. సిమిలర్లా ఈ క్వశ్చన్ ఎట్లా చేద్దామో చూద్దాం. సేమ్ పెద్ద నెంబర్ ఉంది 2021, రిమైండర్ డివైడెడ్ బై 7, రైట్. సింపుల్. సేమ్ మనం ముందు క్వశ్చన్ ఎట్లా చేసామో అట్లాగే 2021ని ఫస్ట్ ఆఫ్ ఆల్ 7తో డివైడ్ చేద్దాం. 2021 7తో డివైడ్ చేద్దాం. సో 7 2s are 14, 62, 7 8s are 56, 61, అగైన్ 7 8s are 56, 5. సో 5 రిమైండర్ వచ్చింది కదండి. సో మనం 2021 కాంగ్రెంట్ టు 5 మాడ్యులో 7 అని రాయొచ్చు కదా, ఎందుకంటే 5 ఇస్ ద రిమైండర్. సో మనకు కావాల్సింది 2021 పవర్ 2023, రైట్. సో 2021 పవర్ 2023 కాంగ్రెంట్ 5 పవర్ 2023 మాడ్యులో 7, రైట్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, 5 పవర్ 2023. 2021 పవర్ 2023ని 5 పవర్ 2023కి తగ్గించాం, రైట్. ఇప్పుడు మనకు కావాల్సింది 5 పవర్ సంథింగ్, 5 పవర్ 2023 డివైడెడ్ బై 7, వాట్ విల్ బి ద రిమైండర్, రైట్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 5 పవర్ 1 5 అండి, 7కి డిఫరెన్స్ 2, 5 స్క్వేర్ 25, 7 3s are 21, 4కి వెళ్ళిపోతుంది. 5 పవర్ 3 5 క్యూబ్ వాల్యూ 125, రైట్. సో 125 అండ్ 18 7s are 126. కెన్ వి రైట్ 5 క్యూబ్ కాంగ్రెంట్ టు -1 మాడ్యులో 7, ఎందుకంటే 125 ప్లస్ 1 126 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 7. వై? బికాస్ 7 18s 126, రైట్. సో మనకు కావాల్సింది 2023 కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే 3కి 2023తో డివైడ్ చేస్తే 3తో 3 6s are 18, 22, 3 7s are 21, 13, 3 4s are 12, 1 రిమైండర్ వస్తుంది. సో బోత్ సైడ్స్ నేను 674తో చేస్తున్నా. ఇప్పుడు ఇది ఏమవుతుందండి, 5 పవర్ 3 4s are 12, 3 7s 21 ప్లస్ 2 22, 2022 వచ్చింది. -1 పవర్ 674. సో రిజల్ట్ ఈజ్ ఓన్లీ 1, రైట్, మాడ్యులో 7. ఇప్పుడు మనకు కావాల్సింది 5 పవర్ 2023 కదండి. సో బోత్ సైడ్స్ 5తో మల్టిప్లై చేస్తే 5 పవర్ 2023 1 into 5 5 మాడ్యులో 7 అంటే 5 ఈజ్ ద రిమైండర్, రైట్. వెరీ ఈజీ. సో ఇప్పుడు ఫెర్మాట్స్ లిటిల్ థియరం యూజ్ చేసి ఎట్లా చేయొచ్చు. సో ఫెర్మాట్స్ లిటిల్ థియరం ఏం చెప్తుందండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 2021 7 కోప్రైమ్స్ అవ్వాలి, 7 ఈజ్ ప్రైమ్ నెంబర్ అవ్వాలి. కోప్రైమ్స్ అంటే హెచ్సిఎఫ్ 1 అవ్వాలి కదండి. సో 2021 నాట్ డివిజిబుల్ బై 7 అంటే డెఫినెట్లీ బోత్ ఆర్ కోప్రైమ్స్ ఫర్ షూర్. సో ఇప్పుడు మనం దీన్ని ఫెర్మాట్స్ థియరం ప్రకారంగా ఎట్లా రాయొచ్చు అంటే 2021 పవర్ p-1 అంటే 6 కాంగ్రెంట్ 1 మాడ్యులో 7 రాయొచ్చు కదా. ఎస్. సో ఇప్పుడు 2021 పవర్ 6 నాకు ఇప్పుడు 2023 కావాలి కాబట్టి 6తో 2023కి డివైడ్ చేస్తే 6 3s are 18, అగైన్ 6 3s are 18, 6 7s are 42, కాంగ్రెంట్ 1 పవర్ 337 మాడ్యులో 7. ఇప్పుడు దీన్ని 2021 పవర్ 6 337s, 6 7s are 42, 6 3s are 18 ప్లస్ 4 22, 2022 వచ్చేసింది. బట్ మనకు కావాల్సింది 2023 కదండి. సో ఇంకొక 2021తో బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తే 2021తో ఎట్లా వస్తుంది, రైట్. ఇప్పుడు మనం చేయాల్సిందంతా సింపుల్ అండి. 2021
డివైడ్ బై 7 వాట్ విల్ బి ద రిమైండర్. ఆల్రెడీ మనం ఇక్కడ చేసినాం రిమైండర్ 5. అంటే ఫెర్మాట్స్ లిటిల్ థియరం కానీ మీరు యూజ్ చేసినట్టయితే రిమైండర్స్ ఫైండ్ అవుట్ చేయడం అనేది బిట్ సింపుల్ అవుతుంది కంపారిటివ్లీ ప్రీవియస్ మెథడ్, రైట్. ఫెర్మాట్స్ లిటిల్ థియరం అప్లై చేయాలంటే కండిషన్స్ ఏంటంటే మళ్ళీ చెప్తున్నా, డివైజర్ షుడ్ బి ద ప్రైమ్ నెంబర్, డివిడెండ్ అండ్ డివైజర్ షుడ్ బి ద కో ప్రైమ్స్. సింపుల్గా రిమెంబర్ చేసుకోండి. దీన్ని ఎట్లా రాస్తామంటే a పవర్ p మైనస్ 1 a పవర్ p మైనస్ 1 కాంగ్రెంట్ టు 1 మాడ్యులో p. p ఈజ్ ద ప్రైమ్ నెంబర్, a అండ్ p ఆర్ కో ప్రైమ్స్. వెరీ సింపుల్, ఓకేనా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సేమ్ అండి, 2021 పవర్ 3762 డివైడెడ్ బై 17 వాట్ ఈస్ ద రిమైండర్. 2021 పవర్ 3762ని 17తో డివైడ్ చేస్తే వాట్ ఈస్ ద రిమైండర్. సేమ్ నేను ఫెర్మాట్స్ లిటిల్ థియరంలో చేస్తా, నార్మల్ మెథడ్లో మీరు చేయండి. రెండు ఆన్సర్స్ మ్యాచ్ చేయలేదో కామెంట్స్లో పెట్టండి, రైట్. 2021, సో 2021 17 కో ప్రైమ్స్ లేదా చెక్ చేద్దాం ఫస్ట్. 17 ఈజ్ డివైజర్ ఆఫ్ 2021 ఆర్ నాట్, వీ నీడ్ టు చెక్. 17ని 2021 17తో డివైడ్ చేస్తే 17 1 17, 3 2 అగైన్ 17 1 17, 15, రైట్. 1 17 8 I think 136, 15, రైట్. డివైజర్ కాదు, లైక్ వాట్ ఈస్ దట్, ఫ్యాక్టర్ కాదు కాబట్టి 2021 17 ఆర్ కో ప్రైమ్స్. 17 ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్ కాబట్టి బై ఫెర్మాట్స్ థియరం, బై ఫెర్మాట్స్ లిటిల్ థియరం మనం దీన్ని ఎట్లా రాయొచ్చండి. 2021 పవర్ 17 మైనస్ 1 16 కాంగ్రెంట్ 1 మాడ్యులో 17 అకార్డింగ్ టు ద ఫెర్మాట్స్ థియరం, రైట్. మనకు కావాల్సింది 3762 కాబట్టి 2021 పవర్ 16 హోల్ పవర్ 16 2 32 అండి, 5 రిమైన్స్, 5 6 56, 16 3 48, 8 రిమైన్స్, 8 2 80, 82 మీన్స్ 16 5 80. అంటే నేను బోత్ సైడ్స్ 235తో పవర్ చేస్తే నాకేమొస్తుంది అంటే 2021 పవర్ 16 5 80, 16 3 48 ప్లస్ 8 56, 16 2 32 ప్లస్ 5 7 కాంగ్రెంట్ 1 మాడ్యులో 70. నాకు ఇంకా 2 సరిపోదు కదా, సో 2021 పవర్ 3762 ఇంకొక 2 స్క్వేర్ చేస్తే అప్పుడు ఇక్కడ 1 ఇంటూ 2021 హోల్ స్క్వేర్ చేయాలి. అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు నా టార్గెట్ ఏంటండి, 2021 పవర్స్ 2 ఈజ్ డివైడెడ్ బై 17 వాట్ విల్ బి ద రిమైండర్. అంతే కదా. సో మనకు తెలుసు 2021 కాంగ్రెంట్ 15 mod 17. సో స్క్వేర్ కాబట్టి 2021 హోల్ స్క్వేర్, 15 స్క్వేర్ 225 mod 17. ఇప్పుడు 225ని 17తో డివైడ్ చేద్దాం. 17 1 17, 55 కదండి, రైట్. 17 3 51, 4. సో 4 ఈజ్ ద రిమైండర్. చాలా ఈజీ. ఫెర్మాట్స్ లిటిల్ థియరం ఎలా అప్లై చేయాలనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసాం, మీకు కూడా అర్థమైంది అనుకుంటున్నా. ఫెర్మాట్స్ లిటిల్ థియరం ప్రకారం ఎట్లా చేయాలి, మన నార్మల్ వేస్ అందరికీ తెలుసు, దానిలో మీరు చేయండి. రిమైండర్ అక్కడ కూడా 4 రావాలి, వచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో చెప్పండి, రైట్. రైట్, ఇప్పుడు ఐఓక్యూఎం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాం. 7 పవర్ 2022 ప్లస్ 3 పవర్ 2022 డివైడెడ్ బై 5 వాట్ విల్ బి ద రిమైండర్, రైట్. సో ఇక్కడ మనకి 2 టర్మ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇక్కడ వచ్చిన రిమైండర్ ప్లస్ ఇక్కడ వచ్చిన రిమైండర్ సేమ్ యాజ్ దిస్ క్వశ్చన్ ఆన్సర్. అంటే 7 పవర్ 2022 ఈజ్ డివైడెడ్ బై 5 వాట్ ఈస్ ద రిమైండర్, ప్లస్ 3 పవర్ 2022 వాట్ ఈస్ ద రిమైండర్ డివైడెడ్ బై 7 వాట్ ఈస్ ద రిమైండర్, దట్ 5. దట్ ఈజ్ ఓన్లీ ద ఆన్సర్. 7 పవర్ 2022 divided by 5 means, can we write 7 square congruent minus 1 modulo 5? Why? Because 5 times are 50.
మనకు కావాల్సింది 7 పవర్ 2022 కాబట్టి సింపుల్గా హోల్ పవర్ 11 చేస్తాం, మైనస్ 1 పవర్ హోల్ పవర్ 1011 మాడ్యులో 5. సో 7 పవర్ 2022 కాంగ్రియంట్ -1 మాడ్యులో 5. -1 రిమైండర్ రాకూడదు కాబట్టి యాడ్ విత్ 5, సో ఆన్సర్ విల్ బి 4. సిమిలర్లీ 3 పవర్ 2022 is divided by 5. Can we write 3 square congruent -1 మాడ్యులో 5? సో ఇప్పుడు 3 స్క్వేర్ హోల్ పవర్ 1011 కాంగ్రుయెంట్ -1 పవర్ 1011 మాడ్యులో 5. సో 3 పవర్ 2022 కాంగ్రుయెంట్ -1 మాడ్యులో 5 కదండి. సో -1 రిమైండర్ రాకూడదు కాబట్టి ఇక్కడ కూడా యాడ్ చేస్తే ఆన్సర్ 4, రైట్. సో ఇక్కడ రిమైండర్ 4, ఇక్కడ రిమైండర్ 4, దేర్ఫోర్ ఓవరాల్ రిమైండర్ ఈజ్ 4 + 4 which equals to 8. చాలా సింపుల్ అండి. ఇండివిజువల్ రిమైండర్స్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని యాడ్ చేయడమే ఆన్సర్, రైట్. అర్థమైంది అనుకుంటా. వెరీ గుడ్. సిమిలర్ టైప్ ఆఫ్ క్వశ్చన్, బట్ ఈ క్వశ్చన్లో ఒక లాజిక్ ఉందండి. ఆ లాజిక్ ఏంటి సార్ అని అంటే, ఇది ముందు క్వశ్చన్ కంటే ఇంకా సాల్వ్ ఈజీగా చేయొచ్చు. ఎట్లా అంటే చూడండి, కాన్సెప్ట్ ఈజ్ సేమ్. 11 పవర్ 1011 డివైడెడ్ బై 9, వాట్ ఈస్ ద రిమైండర్? ప్లస్ 1011 whole power 11 is divided by 9, what is the remainder? If you add both remainders, you will get the answer, right? సో ఇక్కడ ఒక లాజిక్ ఏంటి అని అంటే 1011 పవర్ 11 ఈజ్ డివైడెడ్ బై 9 ఎగ్జాక్ట్లీ. ఎందుకు సార్ అని అంటే 1 + 0 + 0 1 + 1 ఇది 3తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది కదండి. సో 3 పవర్ 11 ఇది 3తో డివిజిబుల్ అవుతుంది. 3 ఇంటూ సంథింగ్ హోల్ పవర్ 11 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 9 ఆల్సో. మీన్స్ ఈ టర్మ్ 9తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. పాయింట్ అర్థమైంది అనుకుంటా, రైట్. ఇప్పుడు మనం చేయాల్సిందంతా ఓన్లీ 11 పవర్ 1011 ఈజ్ డివైడెడ్ బై 9, వాట్ ఈస్ ద రిమైండర్? సో కెన్ వి రైట్ 11 కాంగ్రుయెంట్ 2 మాడ్యులో 9. మనకు కావాల్సింది 11 పవర్ 1011 కాబట్టి 2 పవర్ 1011 మాడ్యులో 9. ఇప్పుడు ఈ 2 పవర్ 1011 ఈజ్ డివైడెడ్ బై 9, వాట్ ఈస్ ద రిమైండర్ వీ వాంట్, రైట్? సో కెన్ వి రైట్ 2 క్యూబ్ కాంగ్రుయెంట్ -1 మాడ్యులో 9? ఎస్. సో మనకు కావాల్సింది 1011 కదండి. సో 2 క్యూబ్ హోల్ పవర్ 3 3 = 9, 11 అంటే మళ్ళీ 3 3 = 9, 21 అంటే 3 7 = 21 కాంగ్రుయెంట్ -1 పవర్ 337 మాడ్యులో 9, రైట్. నౌ 2 పవర్ 1 0 3 3 = 9, 9 + 2 1 ఇది 2. సో -1 పవర్ 337 అంటే -1 అండి. సో -1 యాడెడ్ విత్ 9, answer will be 8 na. So remainder is 8 plus this is anyway exactly divisible by 9 కాబట్టి remainder 0. సో ఓవరాల్ రిమైండర్ వచ్చి 8. ఈ క్వశ్చన్ చాలా ఈజీగా చేయొచ్చు ఎందుకంటే ఇది 9తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది, రైట్. సో ఇట్లాంటి వీడియోస్ మరికొన్ని చూడడం కోసం మీరు ఆకాష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇన్ ఫ్యూచర్లో కూడా మనం ఒలింపియాడ్ క్వశ్చన్స్, ఒలింపియాడ్ కాన్సెప్ట్స్ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం, రైట్. సో ఫైండింగ్ రిమైండర్స్ టాపిక్ ప్రతి ఒక్కరికి చాలా ఈజీగా అర్థమైంది అనుకుంటా, రైట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఆల్. సో ఇట్లాంటి వీడియోస్ కోసం ఆకాష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.